ఒకరోజు రామాపురంలో భూతాల దారిలో కొరివిదయ్యం గురించి పుకారు షికారు చేసింది. విన్నానొదినా, అది నిజమో పుకారో నమ్మలేకపోతున్నాను సుమా. పుకారు కానే కాదు, ఖచ్చితంగా నిజమే. నీకు తెలియదేమో, ఉన్నట్టుండి గాల్లోంచి కేకలు వినిపిస్తున్నాయిట. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. రక్షించండి బాబాయ్, కొరివిదయ్యం. ఏమైంది బాబాయ్, అంతలా కంగారు పడుతున్నావు? దేనికా పరుగు? ప్రాణాల మీదకొచ్చింది సునీతమ్మ. నా గాజుల బండితో భూతాల దారిలో వస్తున్నాను. ఉన్నట్టుండి ఓ కొరివిదయ్యం జుట్టు విరబోసుకొని నా పీగ పట్టుకుంది. చేతులు చూపిస్తూ గాజులు వేయమంది. ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాను. నా గాజుల బండి అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు నా ఇల్లు గడిచేదలా? నా వ్యాపారం ఏం కావాలి? ఏం తిని బతకాలి? ఓరి భగవంతుడా! రామాపురంలోని వారంతా కొరివిదయ్యం గురించి రకరకాలుగా చెప్పుకునేవారు. కొరివిదయ్యం మనుషుల్ని ఏమి చేసేది కాదుట, వారి వస్తువులు మాత్రం దోచుకునేదిట. ఓ రోజు సునీత తమ్ముడు తేజు పట్నం నుంచి వచ్చాడు. వచ్చిన పని పూర్తి కాగానే పట్నానికి బయలుదేరాడు. అప్పుడు సునీత కొరివిదయ్యం గురించి ఇలా హెచ్చరించింది. చూడు తేజు, ఆ భూతాల దారిలోంచి మాత్రం వెళ్ళకు సుమా. ఆ కొరివిదయ్యం పట్టుకుంటుంది, నిన్ను నిలువునా దోచుకుంటుంది. అలాగా? అయితే నాకు ఎండుమిరపకాయల పొట్లం కట్టివ్వక్క, అమ్మ తీసుకురమ్మంది. ఏంటి, అమ్మ ఎండుమిరపకాయలు తెమ్మందా? ఇప్పుడే తెస్తానుండు. సునీత ఎండుమిరపకాయల పొట్లం ఇస్తుంది. సునీత తమ్ముడు తేజు భూతాల దారిలోంచి వెళ్తాడు. కొరివిదయ్యం మాట ఉత్త పుకారని తేజు నమ్మకం. జనాల్ని ఎవరో భయపెట్టి దోచుకుంటున్నారని అతడి విశ్వాసం. కొరివిదయ్యం సంగతి తేల్చుకోవాలని తేజు నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి విచిత్రమైన గొంతు వినిపించింది. ఎక్కడికి పోతున్నావు? నీ దగ్గర ఏముందో చెప్పు, మర్యాదగా అప్పచెప్పు. ఇవ్వకపోయావు పీక నముల్తా, ప్రాణం తీస్తా. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ సంచి వదిలే పారిపో. పోరా పో. ఎందుకు పారిపోవాలి? ఈ సంచిలో మా అక్కయ్య ఇచ్చిన కానుక ఉంది. అది నాజుగ్గా నవ్విస్తుంది. దీన్ని పట్నం లాభానికి అమ్ముకుంటాను. కొరివిదయ్యం హఠాత్తుగా ఊడిపడుతుంది. తేజుని సమీపిస్తుంది. సంచి గుంజుకోబోతుంది. అదను చూసి తేజు కొరివిదయ్యం కళ్లల్లో కారం కొడతాడు. కొరివిదయ్యం మొహం నులుముకుంటుంది. అప్పుడు తేజుకి దాని అసలు రూపం కనిపిస్తుంది. అది కొరివిదయ్యం కాదు, ఆ గ్రామంలోని యువకుడు. కొరివిదయ్యంలా భయపెడుతూ జనాన్ని దోచుకుంటున్నాడు. ఓహో, ఇదా అసలు కథ? జనాన్ని దోచుకునేందుకు కొత్త పద్ధతి కనిపెట్టావన్నమాట. ఏం చెయ్యమంటావన్నా? నన్ను వదిలిపెట్టు. ఎంత వెదికినా పని దొరకట్లేదు. ఊరి వాళ్ల మూఢనమ్మకం మీద నెట్టుకొస్తున్నాను. తేజు ఆ యువకుణ్ణి కూర్చోబెట్టి మాట్లాడతాడు. అతడు చేస్తున్నది తప్పని బోధపరుస్తాడు. యువకుణ్ణి తనతో పాటు పట్నానికి తీసుకువెళ్తాడు. మంచి ఉద్యోగంలో చేర్పిస్తాడు. చాలా రోజులుగా కొరివిదయ్యం అలికిడి లేదేమిటా అని గ్రామంలో వాళ్లు ఆశ్చర్యపోతారు. వారికి అసలు జరిగిందేమిటో తెలిస్తే కదా. ఆ రోజు నుంచి గ్రామంలో మూఢనమ్మకం గాలికి ఎగిరిపోయింది.